యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి భారీ హిట్స్ ఇచ్చిన నీల్ ఈసారి మరింత పవర్ఫుల్ ఎమోషన్, డార్క్ యాక్షన్ తో తారక్ ను కొత్త లెవెల్లో చూపించేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్, ఫిజిక్ పూర్తిగా మార్చుకోవడం ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసింది. నీల్ మార్క్ ఎమోషన్స్ కి తారక్ మాస్ పవర్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం ఖాయమని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తాజాగా ఒక షాక్ తగిలింది. పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ పేరు వినిపించినా ఇప్పుడు ఆయన ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. డేట్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని టొవినో థామస్ తెలిపారు. తెలుగులో పెద్ద సినిమాలు షూటింగ్ ఎక్కువ కాలం పడుతుందని, తాను ఇప్పటికే కమిట్ అయిన మలయాళ సినిమాలపై ప్రభావం పడుతుందని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ను వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే గతంలో ప్రారంభమైన ఈ మూవీ కొంతకాలం బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. టొవినో థామస్ తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ కు ఎదురుగా నిలిచే విలన్ ఎవరు అనే దానిపై ఆసక్తి పెరిగింది. మొత్తం మీద డ్రాగన్ మూవీ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్ గా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.